హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీతో డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం అయితే నేను ముందుగా ఇక్కడ ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొంచెం ఘీని యాడ్ చేసి ఆ ఘీ అనేది కరిగాక బాదం పప్పుని యాడ్ చేసుకున్నాను అనమాట. సో లో ఫ్లేమ్లోనే పెట్టి చేయండి ఈ ప్రాసెస్ అంతా. సో ఎక్కడా కూడా మీరు హై ఫ్లేమ్లో పెట్టి చేయొద్దండి, సో మాడిపోతాయి అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి బాదం పప్పుని మంచిగా రోస్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ని, పంకిన్ సీడ్స్ని, అలాగే వాటర్ మెలాన్ సీడ్స్ని, ఒక్కొక్క సీడ్స్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకున్నాను అనమాట. సో లో ఫ్లేమ్లోనే పెట్టి చేయండి, చాలా హెల్త్కి మంచిదండి. కిడ్స్కి అయితే రోజుకు ఒక్కటైనా ఇవ్వడానికి ట్రై చేయండి. పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ ఏం బెల్లము, పంచదార అవి ఏం వేయట్లేదు. ఈ ప్రాసెస్ అంతా నేనైతే డేట్స్తోనే చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఇక్కడ లైన్ డేట్స్ని తీసుకున్నాను అనమాట. డీసీడెడ్ ఉంటాయి కదా, సీడ్లెస్వి, అవి తీసుకొని చేస్తున్నాను. మీ దగ్గర టైం ఉంది, ఓపిక ఉంది అనుకుంటే సీడెడ్వి తెచ్చుకోండి. అవి కొంచెం కాస్ట్ ఒక 30-40 రూపాయలు వేరియేషన్ ఉంటుంది కానీ, బట్ ఏంటంటే కొంచెం అది టైం టేకింగ్ ప్రాసెస్ అండి. డీసీడెడ్ అయితే మనకి కొంచెం ఈజీగా అయిపోతాయి అనమాట. నేనైతే ఇక్కడ 1/2 kg అది చూపించాను కదా, అది కాకుండా ఇంకొక 100 గ్రామ్స్ని కూడా యాడ్ చేశాను అనమాట. అరౌండ్ 600 గ్రామ్స్ అయితే డేట్స్ అనేవి నాకు ఇక్కడ పడినాయి అనమాట, అవి డీసీడెడ్వి. సో నేను కాజుని కూడా చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టి రోస్ట్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత ఖర్జూరంని కూడా వేసేసి దాన్ని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం సేపు రోస్ట్ చేసుకున్నాక, అంటే అది ఏమి ఎర్రగా అట్లా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం సేపు దాన్ని అలా ఆయిల్లో వేయించి తీసేసి పక్కన పెట్టేసుకోండి. నేను ఇలా అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని నువ్వుల్ని కూడా యాడ్ చేశాను, అవి కొన్ని నువ్వుల్ని ఫ్రై చేసేసి దీంట్లో వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని నువ్వులను అయితే నేను అంటే గీలో వేసేసి కొన్ని సపరేట్గా పెట్టేసుకున్నాను. ఉండలు చుట్టేటప్పుడు ఏంటంటే ఇవి మొత్తం నేను ఇప్పుడు మెత్తగా పట్టేసుకుంటున్నాను అనమాట. నేనేమి అంటే పలుకుల్లాగా అలా ఏమీ పట్టట్లేదు, సో మెత్తగానే చేసుకుంటున్నాను. కాబట్టి నేను కొన్ని నువ్వులు అలా తగులుతుంటే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని నువ్వులను అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక మిక్సీ పట్టేసేసుకోండి. నేనైతే పప్పులన్నిటిని ఒకసారి పట్టుకున్నాను, తర్వాత డేట్స్ని ఒకసారి పట్టుకున్నాను అనమాట. మీరు కూడా అంటే డేట్స్తో కలిపి పప్పుల్ని పడుతుంటే బాదం పప్పు అవ్వట్లేదు అనమాట. సో మీరైతే అలానే పట్టేసుకోండి. నేను మొత్తం అలా పట్టేసుకున్నాక చక్కగా ఇలా చిన్నగా నాకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూని అయితే చుట్టుకున్నాను అనమాట. సో బయట ఏంటంటే మనకి ఏమి ఆయిల్స్ అంటే ఘీ ఏమి వాడతారో తెలియదు, ఏం యూజ్ చేస్తారో తెలియదు కదా. సో కొంచెం ఒక 1 అవర్ మనది కాదు అనుకుంటే టైము, హ్యాపీగా మనం ఇవి ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. రోజుకి అంటే ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు 4 తింటే మనకి అట్లీస్ట్ ఇవి నాకు అరౌండ్ 35 దాకా అయినాయి అనమాట. సో కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.